నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇనుప కంచెలను తొలగించాం, పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేశామని చెప్పారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నామన్నారు. 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలు చేశామన్నారు. కొత్త ఏడాదిలో మిగతా గ్యారంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం పథకాలు అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలని ఆకాంక్షించారు. యువత తమ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి వారి భవిష్యత్తుకు గ్యారంటీనిచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నూతన సంవత్సరం రైతు, మహిళ, యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకువస్తామన్నారు. గత పాలనలో స్తంభించిన పాలనా వ్యవస్థ మూలము ప్రక్షాళనకు సంకల్పించామని చెప్పారు. ప్రజాపాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల బాధలు వినేందుకు ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పునఃప్రతిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఆర్థిక విద్యుత్ రంగంలో పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచుతామని చెప్పారు. త్వరలో సాగునీటి రంగంలో అవినీతిపై కూడా శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం లక్షల మంది ఎదురు చూశారని, త్వరలో వాళ్ళ కల సాకారం అవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. అధికారం కోల్పోయామనే ఈర్ష్యతో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఆటో, అసంఘటిత కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.